ఇజ్రాయెల్ తమ దాడులను మరింత ముమ్మరం చేసింది. టెహ్రాన్లోని హమాస్ చీఫ్ ఇస్మాయిల్ లక్ష్యంగా దాడులు చేసింది. ఇక ఈ దాడుల్లో హమాస్ చీఫ్ హతమైనట్లు ప్రకటించింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, లెబనాన్ రాజధాని బేరూత్ నగరానికి దక్షిణ వైపున ఉన్నటువంటి ప్రాంతంపైన దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఈ దాడిలో హెజ్బుల్లాకు చెందినటువంటి సీనియర్ కమాండర్ చనిపోయారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అంతకు ముందు ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్ ప్రాంతంలో హెజ్బుల్లా చేసినటువంటి రాకెట్ దాడిలో 12 మంది మరణించారని కూడా ఇజ్రాయెల్ ఆరోపించింది. మృతుల్లో అత్యధికులుగా చిన్నారులు ఉన్నారని కూడా తెలిపింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు, అదేవిధంగా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గత 9 నెలల్లో జరిగినటువంటి అత్యంత తీవ్రమైనటువంటి దాడి గోలన్ హైట్స్ ప్రాంతంలో జరిగింది మన శనివారం. అయితే ఆ దాడితో తమకు సంబంధం లేదని హెజ్బుల్లా చెప్తూ వస్తుంది. గోలన్ హైట్స్ పై దాడికి ప్రతీకారంగానే తాము ఈ రోజు ఏదైతే కొద్దిసేపు క్రితం లెబనాన్ లోని హెజ్బుల్లా స్థావరంపై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది. అయితే ఈ దాడికి సంబంధించి అమెరికా కూడా సమాచారం ఇచ్చినట్టుగా కూడా ఇజ్రాయెల్ పేర్కొంటుంది. గోలన్ హైట్స్ పై దాడి వెనుకున్నటువంటి ఫౌజ్ షుకర్ అనే కమాండర్ ఎవరైతే ఉన్నారో, హిజ్బుల్లా కమాండర్, అతన్ని లక్ష్యంగా చేసుకుని ఈ పక్క నిఘా సమాచారంతోనే తమ ఫైటర్ జెట్లు దాడి చేశాయని ఇజ్రాయెల్ సైనిక అధికారులు చెప్తున్నారు. ఇజ్రాయెల్ దాడిని లెబనాన్ ప్రధానమంత్రి నజీర్ అయితే తీవ్రంగా ఖండించారు. ఈ వరుస పరిణామాలతో ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య భీకర యుద్ధం జరుగుతుందన్న ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిజానికి పవన్, ఏదైతే హెజ్బుల్లా అనేది షియా ముస్లిం సంస్థ, లెబనాన్ లో రాజకీయంగా చాలా ప్రధానమైనటువంటి ప్రభావవంతమైనది కూడా చెప్పొచ్చు. లెబనాన్ లో అత్యంత శక్తివంతమైనటువంటి సాయుధ దళం దీని నియంత్రణలోనే ఉంది. ఈ 1980 ప్రాంతంలో ఏదైతే ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ఆధిపత్య షియా శక్తి అయినటువంటి ఇరాన్ దీన్ని స్థాపించింది వల్లని. అప్పుడు లెబనాన్ అంతర్గత సమయంలో ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ కూడా ఆక్రమించాయి. హిజ్బుల్లా 1992 నుంచి కూడా లెబనాన్ జాతీయ ఎన్నికల్లో పాల్గొంటూ ప్రధాన రాజకీయ శక్తిగా కూడా మారింది. కానీ సాయుధ విభాగం లెబనాన్ లోని ఇజ్రాయెల్, అమెరికా దళాలపైన తీవ్రమైన దాడులు చేస్తుండేది. 2000 సంవత్సరంలో లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలిగినప్పుడు తామే వారిని తరిమి కొట్టారని కూడా ఇజ్రాయెల్ చెప్పుకుంటూ వస్తుంది. అప్పటి నుంచి కూడా హిజ్బుల్లా దక్షిణ లెబనాన్ లోని వేలాది మంది ఫైటర్లు, అదే క్షిపణులతో సహా అనేక రకాల ఆయుధాలను సమకూర్చుకుంటూ అనేక వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ ఉనికిని వ్యతిరేకిస్తూ వస్తుంది. పాశ్చాత్య దేశాలు, అదేవిధంగా ఇజ్రాయెల్, గల్ఫ్, అరబ్ దేశాలు, అరబ్ లీగ్ ఇవన్నీ కూడా హిజ్బుల్లాను ఉగ్రవాద సంస్థగా కూడా గుర్తించాయి. 2006లో హిజ్బుల్లా సరిహద్దులు దాడి చేసినప్పుడు హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా ఏదైతే ఇజ్రాయెల్ కి సంబంధించి ఇప్పుడు ఇజ్రాయెల్ హిజ్బుల్లా కమాండర్ బేరట్ లో చనిపోయారని చెప్తున్నారో ఆయన పైన అమెరికా రివార్డు కూడా ప్రకటించింది. గతంలో ఏదైతే 1983లో యుఎస్ మెరైన్ బేరట్ లో ఉన్నటువంటి యుఎస్ మెరైన్ బ్యారెక్స్ లో దాడి జరిగింది. ఆ దాడిలో 241 మంది యుఎస్ మిలిటరీ పర్సన్స్ కూడా చనిపోయారు. ఆ దాడికి కారణం ఈ యొక్క హిజ్బుల్లా కమాండర్ ఫౌజ్ షుకర్ అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా హిజ్బుల్లా లీడర్ హసన్ నస్రుల్లా కూడా సీనియర్ అడ్వైజర్ గా ఫౌజ్ షుకర్ ఉన్నారు. ఈ ఫౌజ్ షుకరే ఇప్పుడు ఈ దాడుల్లో మరణించినట్లుగా ఇజ్రాయెల్ చెప్తుంది. హిజ్బుల్లా మాత్రం ఇంతవరకు దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.